మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. ఆయన పూర్తిపేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ప్రజలు ఆయన్ను మహాత్ముడు, జాతిపిత అని గౌరవంగా పిలుస్తారు. ఆయన జీవితం, సిద్ధాంతాలు, స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకుందాం. బాల్యం మరియు విద్య. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్ బందర్లో జన్మించారు. ఆయన తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. గాంధీ చిన్నతనం నుంచి అబద్ధాలకు దూరంగా ఉండేవారు. చదువులో మధ్యస్థంగా ఉండేవారు. 13 ఏళ్ల వయసులో కస్తూర్బాయితో వివాహం జరిగింది. వీరికి హరిలాల్, మణిలాల్, రామదాస్, దేవదాస్ అనే 4 పిల్లలు. పోర్బందర్, రాజ్కోట్లలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న గాంధీ 1888లో న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లాండ్కు వెళ్లారు. అక్కడ తల్లికిచ్చిన మాట ప్రకారం మాంసాహారం, మద్యం, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివి తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా సరళిని ఏర్పరచుకున్నారు. 1891లో బారిస్టర్గా పట్టభద్రులై భారతదేశానికి తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికా అనుభవం. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత గాంధీ ముంబై, రాజ్కోట్లలో న్యాయవాదిగా వృత్తిని చేపట్టారు. కాని పెద్దగా రాణించలేకపోయారు. 1893లో అబ్దుల్లా సేట్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఆయనకు జాతి వివక్ష అనుభవం ఎదురైంది. రైలులో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ తెల్లవారు మాత్రమే ప్రయాణించే డబ్బాలో ఉన్నాడని ఆయన్ను బయటకు నెట్టివేయడం ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఈ అనుభవం ఆయనను జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకునేలా చేసింది. దక్షిణాఫ్రికాలో ఆసియన్ల హక్కుల కోసం పోరాడుతూ సత్యాగ్రహం అనే అహింసా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది భవిష్యత్తులో భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆయుధంగా మారింది. భారతదేశానికి తిరిగి రాక మరియు స్వాతంత్ర్య పోరాటం. 1915లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికే బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో స్వాతంత్ర్యకాంక్ష బలంగా ఉండేది. గాంధీ తన అహింసా సిద్ధాంతాలతో, సహాయ నిరాకరణోద్యమంతో భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక కొత్త దిశానిర్దేశం చేశారు. ఆయన నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగాయి. చంపారన్ సత్యాగ్రహం 1917. బీహార్లోని చంపారన్లో రైతుల సమస్యలపై పోరాటం. ఖేడా సత్యాగ్రహం 1918. గుజరాత్లోని ఖేడా జిల్లాలో పంట నష్టాల కారణంగా పన్నుల మినహాయింపు కోసం రైతుల పోరాటం. సహాయ నిరాకరణోద్యమం 1920. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి సహాయం అందించకుండా వారి చట్టాలను ధిక్కరించడం ద్వారా స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించిన